ముందుగా మన చేతగాని దద్దమ్మ సన్నాసి మన హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడదాం. మహిళా సాధికారత గురించి మాట్లాడే సీతక్క కొండా సురేఖ నిద్రపోతున్నారా? ఈరోజు ఎక్కడున్నారు మీరు? ఒక మహిళకి ఆడబిడ్డకి అర్ధరాత్రి అన్యాయం జరుగుతుంటే ఎక్కడుంది మీ మహిళా సాధికారత? మహిళా సాధికారత అంటే మాకు తెలియదు. మరి అర్థం అంటే ఆడబిడ్డని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల పోంటి తిప్పడమా, లేకపోతే నడి రోడ్డు పైన కన్నీళ్లు పెట్టించడమా? ఏంది మీ మహిళా సాధికారత? ఎక్కడున్నారు? పక్క రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడొచ్చి మన ఆడబిడ్డలు ఏడిపిస్తుంటే మీరు మంత్రి మండలిలో ఉండి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒక అధికారంలో ఉండి మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడోడో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటే సినిమా చూస్తున్నారా మీరు? ఇంకొక ఆయన నిజంగా సిఐ శ్రీనివాస్కి ఒకటే అడుగుతున్నా సూటి ప్రశ్న. మీరు ఇక్కడ మా వదినమ్మని ఇట్లా లాగి పోయిన తర్వాత మీ పెళ్ళం నిజంగా మీకు అన్నం పెట్టిందా? నైటు తిన్నారా? అన్నం పెట్టిందా? నిజంగా ఆమె మహిళ అయితే అన్నం పెట్టదు మీకు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే నైటు మీకు పసులే ఉంటుంది. ఈరోజు కూడా మీకు అన్నం పెట్టొద్దు. అసలు అలాంటి దాష్టికం చేసిరు మీరు. ఒక మహిళ పైన ఇంత అరాచకం చేస్తారా? అసలు అంటే తెలంగాణ మహిళలు అంటే రక్షణ లేకుండా బతుకుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ కరువైందా? మంత్రి మండలిలో హోంశాఖ మంత్రిగా మీరు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మహిళలకి రక్షణ లేని పార్టీలు మాకెందుకు? మా మానాలకి ప్రాణాలకి రక్షణ లేకుండా మేము బతుకుతున్నాం. ఈరోజు మేము ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే మా మీద సోషల్ మీడియా దాడులు. ఇంకొకటి ప్రతిపక్షం వాళ్ళని అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? మహిళలకి దాడులు జరుగుతున్నాయి, మాటలతో మేము బాధపడుతున్నాము, ఇట్లా లాగిర్రు, ఇట్లా చేసిండు సిఐ శ్రీనివాస్ అని చెప్తుంటే ట్విట్టర్లు చేస్తారా? సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తారా? మీరు రోడ్ల మీద ఎవరు రావాలి? తెలంగాణ ఉద్యమం కోసం రాలేదా? ఈరోజు మహిళలు ఎక్కువ శాతం మేము ఉన్నాం కదా, మహిళలమే ఉన్నాం, మా ఓట్లే ఉన్నాయి కదా, మీరు ఎందుకు రావట్లేదు? మరి రారా మీరు బయటికి? ప్రతిపక్షం వాళ్ళని అడుగుతున్నా, వాట్సాప్ యుద్ధాలు, ట్విట్టర్ యుద్ధాలు ఎన్ని రోజులు చేస్తారు? ఇట్లా ఉంటే ఉద్యమం అవుతుందా? మళ్ళా చెప్తున్నాం, ప్రతిపక్షాలకైనా కాంగ్రెస్ గవర్నమెంట్కైనా మీరు ఇప్పటికైనా మహిళల పట్ల స్పందించకపోతే మాత్రం, మా మీద జరిగే దాడుల మీద స్పందించకపోతే మాత్రం, అక్రమ కేసుల మీద స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా మలిదశ ఉద్యమం 2.0 స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. అయ్యింది స్టార్ట్ ఆల్రెడీ. ఖచ్చితంగా ఇది కంటిన్యూ చేస్తాం. మా తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత దాకైనా పోతాం. చెప్తున్నాం, ఈరోజు జర్నలిస్టుల పైన, నిరుద్యోగుల పైన, అమ్మాయిల పైన, మహిళల పైన ఇన్ని దాడులు జరుగుతుంటే నిద్రపోతున్నావా రేవంత్ రెడ్డి? లే, నీ ఇంట్లో జరుగుతూనే దాడా, నీ బిడ్డ మీద జరుగుతూనే దాడా, నీ బిడ్డ పెళ్లికి ఎవరు రాలేదని చెప్పేసి, నువ్వు రాలేవని చెప్పేసి అంత బాధపడ్డావు. ఇదే మీ ఫ్రెండ్ పృథ్వననే కదా ఆ రోజు సహాయపడ్డది. మరి ఈ రోజు అన్ననే వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కదా, ఎందుకు? మరి ఈ రోజు తెలంగాణ మహిళల పట్ల ఇంత దాష్టికం జరుగుతుంటే నోరు మెదపట్లేదు. మీరు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి, లేకపోతే ఆ బాధ్యత నుంచి తప్పుకోండి. అసలు మా తప్పు, మీలాంటోడు మాకు రక్షణగా ఉంటాడు రేవంత్ అన్న అనుకున్నాం. కానీ ఈరోజు రావణాసురుడు లెక్క కాటేస్తున్నావు. నువ్వే ఏపీ వాళ్ళని పిలిపించి మరీ మమ్మల్ని అవమానపరుస్తున్నావు. ఈరోజు ఎవరి వల్ల? మేము చెప్పింది ఇన్ని రోజులు మేము చెప్పింది అబద్ధమా? చెప్పినా కదా, ఆ పవన్ కళ్యాణ్ అనేటోడు రావణాసురుడు అని చెప్పినాం కదా. ఇట్లనే మహిళల పైన దాడులు చేస్తే రావణాసురుడు కాక ఏమవుతాడు చెప్పండి? మా హీరో దేవుడు అని జేజాలు కొట్టిరు కదా, కామెంట్లు పెట్టిరు కదా, మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టిరు కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు చెప్పండి సమాధానాలు ఎక్కడున్నాయి? మీ సమాధానాలు ఇప్పుడు చెప్పండి. మీ హీరోనా, దేవుడా, రావణాసురుడా? మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి గవర్నమెంట్ స్పందించాలి, ఇక్కడ రాజకీయాలకి అతీతంగా స్పందించాలి. మీరందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. మీరు ఎంతసేపటికి ట్విట్టర్లో, సోషల్ మీడియాలో యుద్ధాలు చేసి మాత్రం సహించాం. మేము మా మహిళల పట్ల జరుగుతున్న దాడులని మేము ఖండిస్తున్నాము. ఇంకొకటి, కేవీఆర్ అన్న పైన అసలు కేసే లేదు, అది అక్రమ కేసు, దొంగ కేసులు పట్టుకొని ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఒకరి మీద ఇద్దరి మీద అవుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లా అల్లకల్లోలం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మళ్ళీ దశ ఉద్యమం 2.0 స్టార్ట్ చేస్తున్నాము. కాసుకోరిగా.